హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము ఉల్లగడ్డ పిట్ట ఎలా తయారు చేయాలో చూద్దామండి. అదేంటి పిట్ట అంటే తీయగా ఉంటుంది కదా, ఇదేంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ఎంత వేస్తున్నారు అనుకుంటే మీరు కూడా నాలాగే తప్పులో కాలేసినట్టే. ఈ ఉల్లగడ్డ పిట్ట అయితే మాత్రం మేము చిన్నప్పటి నుంచి తింటున్నాం కానీ ఎప్పుడు దీన్ని ఉల్లగడ్డ పిట్టు అని ఎందుకు అంటారని ఎప్పుడు అడగలేదన్నమాట. ఈ రోజు మీ అందరికీ చెప్పాలి కాబట్టి వీడియో కోసం అడిగాను అనమాట. ఎందుకు మా దీన్ని పిట్ట అంటారు, మామూలుగా ఉల్లగడ్డ తాలింపు అనొచ్చు కదా అని. అమ్మ అయితే మాత్రం అడిగిన దానికి 2 రీజన్స్ చెప్పింది అనమాట. అవి రీజన్సా లేదంటే లాజిక్ అనేది మీరే చెప్పాలి. ముందుగా అయితే మనము ఒక 1/2 kg ఉల్లగడ్డలను తీసుకొని ముక్కలు చేసుకొని ఆ ముక్కలన్నిటిని ఒక అటికలో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ ఉల్లగడ్డ మనకి ఒక 80% అలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత కల్లుప్పు అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది చేసుకోవడం అయితే మాత్రము చాలా అంటే చాలా ఈజీ అండి. ఉల్లగడ్డ ఉడకబెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి, సందేహమే అవసరం లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో మంచి వంటలు చూపిస్తూ ఉంటామండి, చాలా ఈజీగా చేసుకునేలాగా. మనకైతే ఉల్లగడ్డ అయితే ఉడికిపోయిందండి. నీళ్ళని వడగట్టి వేసుకున్నామంటే ఉల్లగడ్డ చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. అమ్మని అడిగాను అన్నమాట. అమ్మ దీన్ని ఉల్లగడ్డ పిట్టు అని ఎందుకు అంటారంటే ఉల్లగడ్డతో చేస్తారు కాబట్టి ఉల్లగడ్డ పిట్టు అంటారంట. సరే అది వదిలేసి, పిట్టు అంటే మామూలుగా తీయగా ఉంటది కదా, ఇదేంటి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తే కారంగా ఉంటది కదా, ఎందుకని దీన్ని పిట్టు అంటారని చెప్పి దానికి ఇంకోటి చెప్పింది అనమాట. ఏంటంటే ఇప్పుడు సొరచేపతో పిట్టు పెడతారు, అది తీయంగా ఉంటుందా, ఇది కూడా అంతే అని చెప్పింది అనమాట. ఇక్కడ దాకైనా ఓకేనండి. దీని తర్వాత ఇంకొకటి చెప్పింది అనమాట. అది విన్న తర్వాత ఇంకా అడగకూడదని డిసైడ్ అయిపోయాను. నెల్లూరు సైడ్ అయితే మాత్రము ఇలా చేసేదాన్ని ఉల్లగడ్డ పిట్టు అనే అంటారండి. మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి ఉల్లగడ్డలు కూడా చల్లారిపోయాయి, వీటిని ఇలా తొక్కలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిళ్లలో అమ్మకు నచ్చిన కూరలు ఏదో 1-2 ఖచ్చితంగా ఉంటాయండి. అవి మాత్రం వారంలో ఒక్కసారైనా రిపీట్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో మాత్రం అమ్మకి వంకాయ బజ్జీ, మిరపకాయ పులుసు అలాగే ఈ ఉల్లగడ్డ పిట్టు అంటే చాలా ఇష్టం అండి. మాకు కూడా ఇష్టమేను, కాబట్టి రిపీట్ చేస్తూనే ఉంటుంది అమ్మ అయితే. ఇప్పుడు తిరగమాత కోసం అయితే మనము ముందుగా పొయ్యి వెలిగించేసుకొని బాండిల్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసుకోవాలండి. అలాగే దీంట్లో తగినన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఆవాలు మనకి మంచిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు మినపప్పు, 1/2 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వేగనివ్వాలండి. ఇది మాత్రము రసంలోకి కానీ పప్పులుసులోకి కానీ పచ్చడిలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒట్టిదే తినేస్తాము, అంత బాగుంటుంది. కొన్ని రెసిపీస్ ఏంటంటే చేసేదానికి కానీ చూసేదానికి కానీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయండి, కానీ వాటి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటండి. మనం వేసుకున్న పప్పులు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేయాలండి. మనం వేసుకున్న ఈ ఆనియన్స్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్లో నుంచే మనకి టేస్ట్ అంతా వస్తుంది. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఓపికగా వేపుకోవాలి. మనకి ఆనియన్స్ ఎప్పుడైనా కానీ త్వరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోంచి ఒక మంచి స్మెల్ వస్తుంది కదా, భలే ఉంటుంది అదైతే. దీన్ని పిట్టని ఎందుకంటారనే దానికి లాస్ట్గా ఇంకొకటి చెప్పిందని చెప్పాను కదా, అదేంటంటే ఉల్లగడ్డ పిసికి చేస్తారంట కాబట్టి దీన్ని ఉల్లగడ్డ పిట్ట అంటారంట. ఇది విన్నాకైతే మాత్రం ఇంకేం అడగకూడదని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకేమైనా కొంచెం అడిగామంటే తర్వాత వచ్చే డైలాగ్ ఏంటంటే మా అమ్మోళ్ళు నాకు అదే నేర్పించారు, నేను మీకు ఇదే చెప్తున్నాను, నాకేం తెలుసు, నాకు అదే తెలుసు అంటది. కాబట్టి మనం కూడా అక్కడితోనే కామ్గా అయిపోవాలి. ఆనియన్స్ అయితే మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు మనము పిసికి పెట్టుకున్న ఉల్లగడ్డని వేసుకోవాలండి. మరి మెత్తగా పిసికేసుకోకూడదు, కొంచెం గడ్డలుగా ఉంటే బాగుంటుంది. ఉల్లగడ్డ మనం వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అంతా కలిపి వేసుకుంటే సరిపోద్దండి. దీంట్లో మనకి కారం కూడా వేసుకోమండి, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఆ కారమే సరిపోద్ది. మనము ఉల్లగడ్డలు ఉడకపెట్టుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, ఇన్ కేసు అది సరిపోకపోతే ఈ స్టేజ్లో మనము సాల్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు అండి. 1 నిమిషం ఇంకా బాగా కలిపి వేసుకొని దించేసుకోవడమేనండి. ఒట్టిగా తినేస్తారండి, అంత బాగుంటుంది. వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో మంచి పల్లెటూరు వాతావరణం చేసిన వంటలు వస్తూ ఉంటాయండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.